Daily. Taste the Daily. మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు రేపు సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును విచారించనున్నారు సిబిఐ అధికారులు. నెల రోజులుగా నిందితుల విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటుగా నిందితులను విచారించారు. ఈ హత్యలో పుట్టా మధు ప్రమేయం ఉందంటూ వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయనను సిబిఐ రేపు విచారించనుంది. నిందితుల ఆడియోను సైతం పరిశీలిస్తున్నారు సిబిఐ బృందం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, గట్టు హైకోర్టు న్యాయవాదులైన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇటు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధునైతే రేపు సిబిఐ అధికారులు అయితే విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే సిబిఐ అధికారులు పుట్ట మధుకైతే ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపైతే విచారణకు అయితే హాజరు కావాలని కూడా సూచించినట్టు కూడా తెలిసింది. ఈ సందర్భంగా మాత్రం రేపు సిబిఐ అధికారుల ముందుకైతే పుట్ట మధు హాజరు కానున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కలవచెర్ల వద్ద కూడా ఇటు ఫిబ్రవరి 17, 2021 నడి రోడ్డుపై కూడా ఇటు గట్టు వామన్ రావు దంపతుల హత్య అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారగా ఆ రోజు నుంచి కూడా ఇటు హైకోర్టు న్యాయవాదులైన దంపతులకు హత్యకు గురైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు ఆందోళనలు అయితే నిర్వహించారు. ఇటు న్యాయవాదులతో పాటు ఇటు వామన్ రావు దంపతులకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఈ పూర్తి స్థాయిలో విచారణకు చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించారని కూడా డిమాండ్ చేశారు. అయితే అప్పుడే ఇటు కేసు కూడా ఇటు సిబిఐకి అయితే అప్పగించారు. అయితే అప్పటి నుంచి కూడా సిబిఐ అధికారులు అయితే విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో కూడా సిబిఐ అధికారులు జిల్లా కోర్టులో పెద్దపల్లి జిల్లా కోర్టులో కూడా సిబిఐ అధికారులు హాజరై కేసుకు సంబంధించిన విచారణను అయితే కొనసాగించారు. కేసులో ఉన్న సాక్ష్యాధారాలను సమీక్షిస్తూ కూడా నిందితులపై ఉన్న మరిన్ని వివరాలను కూడా సిబిఐ బృందం అయితే సేకరించింది. ఇది ఈ నేపథ్యంలో కూడా వామన్ రావు దంపతులకు సంబంధించి కుటుంబ సభ్యులను కూడా సిబిఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారించారు. వారు ఒకటే డిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పుట్టమధు హస్తం ఉందని కూడా ఆరోపణలు అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పుట్టమధుకు సంబంధించి ఏదైతే ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో సమీప బంధువు కుండశ్రీని కూడా అధికారులు అయితే విచారించినట్టు కూడా తెలుస్తుంది. చనిపోయే ముందు కూడా వామరావు దంపతులు కూడా ఇటు కుంటశ్రీని పేరైతే పోలీసులకు అయితే వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆడియోను కూడా సైతం సిబిఐ బృందం అయితే పరిశీలించి ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇది 2021 నుంచి కూడా ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ బృందం విచారణ అయితే వేగవంతం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన స్థానిక ఏదైతే కేసులు దర్యాప్తు చేస్తున్నారో ఎస్ఐతో పాటు సిఐతో పాటు ఉన్నతాధికారులను కూడా సిబిఐ బృందం అయితే విచారణ చేపట్టి ఇది సంఘటన ఎక్కడైతే హత్య జరిగిందో ఆ కమాన్పూర్ మండలం కూడా వెళ్ళి కూడా స్థానికంగా కూడా పోలీసుల ఇటు సిబిఐ అధికారులు అయితే పోలీస్ సంస్థలో విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించారైతే దాదాపు దానికి సంబంధించి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కూడా విచారించిన అనంతరం మాత్రం చివరిగా ఈ పుట్ట మధు ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కూడా పుట్ట మధును కూడా విచారించిన రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటు సిబిఐ అధికారులు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు పుట్టమధు అయితే హాజరు కానున్నట్టు కూడా అయితే ఈ వ్యవహారంలో అసలు పుట్టమధు వర్గం ఏముంటుంది? పుట్టమధు నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఈ ఆరోపణలకు సంబంధించి? శివ అయితే ఇప్పటి నుంచో 2020లో ఏదైతే హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం ఏదే ఆరోపణ అయితే పుట్టమధు మాత్రం వామన్ రావు దంపతుల కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ అయితే వచ్చారు. అయితే ఆ పుట్టమధుకు సంబంధించిన ఏదైతే ఉన్నారో వారు మొదటి మేనల్లుడు బిట్టు శ్రీను తో పాటు ప్రణాళిక నిందితులు అయితే
ఆరోపిస్తున్నాం. దీనికి పుట్టమధు సమీప బంధువు ఈ హత్యలో పాల్గొన్న నేపథ్యంలో మాత్రం దీనికి పుట్టమదే కారణము అంటూ చేయించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం పుట్టమధు దీనిపై అయితే ఇప్పటికైతే ఎలాంటి స్పందన చేయలేదని చెప్పేసి తెలుసు. సమీప ఏదైతే పుట్టమధు వర్గాలకు సంబంధించిన ఉన్నారో పుట్టమధు సంబంధం లేదని చెప్పేసి వాదిస్తున్నప్పటికీ కూడా తన ప్రేమే లేదంటూ కూడా పుట్టమధు కూడా గత కొన్నిసార్లు కూడా చెప్పిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఇప్పుడు ఈ వామన్ రావు ఏదైతే అతని కుటుంబ సభ్యులు ఉన్నారో వారైతే ఖచ్చితంగా పుట్టమధు ఈ హత్య చేయించారంటూ ఆవిడ ఆరోపణలు అయితే చేసిన పరిస్థితిలో మాత్రం విచారణ అయితే చేయాలని చెప్పేసి సిబిఐ అధికారులు అయితే కొన్నాడు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపైతే పుట్టమధునైతే విచారణకు కూడా హాజరు కావాలని సూచించినట్టు కూడా తెలుస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.